Hi, welcome to my channel SRK English Academy. So in this video lesson, I'm going to explain Unit 4 Critical Reading, Letter to George Latham by Abraham Lincoln. This is for Semester 6 students, Usmania University. In this video lesson, first we learn about Abraham Lincoln. తర్వాత అబ్రహం లింకన్ రాసిన లెటర్ టు జార్జ్ లేథమ్ అది ఒరిజినల్ టెక్స్ట్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ సమ్మరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన సమ్మరీని మీకు చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అబ్రహం లింకన్ was the 16th president of the United States, serving from 1861 until his assassination in 1865. సో అతను 16వ ప్రెసిడెంట్ గా అమెరికాకి పనిచేశారు 1861 నుండి 1865 వరకు. అసాసినేషన్ అతను హత్య గావించబడే వరకు ప్రెసిడెంట్ గా పనిచేశారు. సో 1809 ఫిబ్రవరి 12 రోజు అతను జన్మించారు. ఇక్కడ హజన్విల్ లో, కెంటకీ, యుఎస్. He was elected president as a member of the Republican Party in 1860. 1860లో రిపబ్లిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ మెంబర్ గా ఎలెక్ట్ అయ్యారు. సో లింకన్ ఈస్ బెస్ట్ నోన్ ఫర్ లీడింగ్ ద కంట్రీ త్రూ ది అమెరికన్ సివిల్ వార్. సో అమెరికాలో అంతర్యుద్ధం జరిగినప్పుడు అతని కంట్రీని, ఆ దేశాన్ని అంతర్యుద్ధం బారి నుండి బయటపడేస్తారు. ఇన్ 1863 లింకన్ ఇష్యూడ్ ద ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్. సో లింకన్ 1863లో బానిసల విముక్తి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటన ద్వారా విచ్ డిక్లేర్ దట్ ఆల్ స్లేవ్స్ ఇన్ కాన్ఫెడరేట్ హెల్డ్ టెరిటరీ వర్ ఫ్రీ. సో ఆ ప్రకటన ద్వారా బానిసలు అమెరికాలోని సదరన్ స్టేట్స్ 11 సదరన్ స్టేట్స్ లో అప్పటికే ఉన్న బానిసత్వాన్ని ఇతను నిషేధిస్తూ ప్రకటన చేశాడు. అంటే బానిసత్వం ఇకపై చెల్లదని. సో బానిసలు అప్పటి నుండి ఫ్రీ అని ప్రకటన చేశారు, వాళ్ళకి స్వేచ్ఛను కల్పించారు. అసాసినేషన్. లింకన్ వాజ్ అసాసినేటెడ్ బై జాన్ విల్క్స్ బూత్ ఆన్ ఏప్రిల్ 15, 1865 ఎట్ ఫోర్స్ థియేటర్ ఇన్ వాషింగ్టన్ డీసీ. సో వాషింగ్టన్ డీసీలో అతను ఒక థియేటర్లో, ఫోర్స్ థియేటర్లో జాన్ విల్క్స్ బూత్ అనే వ్యక్తి అతన్ని చంపివేశాడు, కాల్చి చంపాడు, హత్య చేశారు. సో ఇప్పుడు అబ్రహం లింకన్ జార్జ్ లేథంకు రాసిన ఒరిజినల్ లెటర్ ని మనం చదువుదాము. సో ఇది అబ్రహం లింకన్. ఎవరు జార్జ్ లేథం అంటే, సో అబ్రహం ఒక పెద్ద కొడుకు రాబర్ట్ లింకన్, అతని ఫ్రెండ్ జార్జ్ లేథం. సో రాబర్ట్ లింకన్, జార్జ్ లేథం ఇద్దరు కూడా ఒకే దగ్గర చదువుకున్నారు. సో ఇద్దరు హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేశారు. కానీ రాబర్ట్ లింకన్ ఏమో హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందగలిగాడు. కానీ ఈ జార్జ్ లేథంకి హార్వర్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి అతనికి అడ్మిషన్ రాలేదు. ఈ విషయాన్ని జార్జ్ లేథం చాలా డిసప్పాయింట్ అయ్యాడని, సో డిస్కరేజింగ్ ఉన్నాడని చెప్పే విషయాన్ని తన తండ్రికి రాబర్ట్ లింకన్ ఉత్తరం రాస్తూ చెప్తాడు. అప్పుడు అబ్రహం లింకన్ జార్జ్ లేథం కి లెటర్ రాస్తూ ఎంకరేజ్మెంట్ లెటర్ రాస్తాడు. సో అది ఇప్పుడు మనం చదవబోతున్నాం. My dear George, I have scarcely felt greater pain in my life than on learning yesterday from Bob's letter that you failed to enter Harvard University. సో నేను ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇంత బాధపడలేదు ఎప్పుడైతే నేను నా కుమారుడు బాబ్స్ లెటర్ నుండి నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడంలో ఫెయిల్ అయ్యే విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. And yet there is very little in it if you will allow no feeling of discouragement to seize and prey upon you. సో ఇది ఒకవేళ నువ్వు నీకు డిస్కరేజ్మెంట్ అనే ఒక ఫీలింగ్ ని నీ పైకి నువ్వు తీసుకోకుంటే ఇది చాలా చిన్న విషయం. అంటే చాలా డిసప్పాయింట్ కాకుండా, డిస్కరేజ్ కాకుండా ఉంటే ఇది నీకు చాలా వెరీ లిటిల్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ అ సర్టెన్ ట్రూత్ దట్ యూ కెన్ ఎంటర్ అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ. సో ఇది ఒక నిజము. ఏంటి అంటే నువ్వు ఖచ్చితంగా హార్వర్డ్ యూనివర్సిటీలోకి అడ్మిషన్ తీసుకుంటావు, ఎంటర్ అవుతావు, అలాగే అక్కడ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తావు. అండ్ హ్యావింగ్ మేడ్ ద అటెంప్ట్ యు మస్ట్ సక్సీడ్ ఇన్. మస్ట్ ఇస్ ద వర్డ్. సో ఆ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా నీకు మళ్ళీ సక్సెస్ అవుతావు, తప్పకుండా నీకు అడ్మిషన్ దొరుకుతుంది అని ఉత్తరంలో రాశాడు. ఐ నో నాట్ హౌ టు ఎయిడ్ యూ. సో నాకు నీకు ఏ విధంగా సాయం చేయాలో తెలియదు. యు సేవ్ ఇన్ ద అష్యూరెన్స్ ఆఫ్ వన్ మెచ్యూర్ ఏజ్. సో నేను ఒక మెచ్యూర్ ఏజ్ లో ఉన్నాను, నీకు అష్యూరెన్స్ ఇస్తాను, ఒక హామీ ఇవ్వగలుగుతాను. ఏంటంటే అండ్ మచ్ సివియర్ ఎక్స్పీరియన్స్, నాకున్న అనుభవంతో ఏమని చెప్పగలుగుతున్నా అంటే దట్ యూ కెన్ నాట్ ఫెయిల్. సో నువ్వు ఫెయిల్ కావు. ఇఫ్ యూ రెజల్యూట్లీ డిటర్మైన్ దట్ యూ విల్ నాట్. నువ్వు ఖచ్చితంగా నిశ్చయించుకుంటే, సో నువ్వు దట్ యూ విల్ నాట్,
నువ్వు ఫెయిల్ కావు. సో ఇక్కడ నిశ్చయం అనేది, డిటర్మినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. The president of the institution can scarcely be other than a kind man, and doubtless he would grant you an interview and point out the readiest way to remove, overcome the obstacles which have thwarted you. సో ఇక్కడ ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతని ఇంటర్వ్యూ తీసుకుంటే, అతని దగ్గరికి వెళ్తే అతను నీకు ఇంటర్వ్యూ గ్రాంట్ చేస్తాడు, ఇంటర్వ్యూకి అవకాశం కల్పిస్తాడు. అప్పుడు అక్కడ నువ్వు ఏ విధంగా నేను ఏ అబ్స్టాకిల్స్ ఏవైతే అడ్డంకులున్నాయి ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఏవి తొలగించుకోవాలి, ఏవి నీ అడ్మిషన్స్ రాకుండా థాటెడ్ ఏవైతే ప్రివెంట్ చేయగలిగాయి అవన్నిటి నువ్వు అధిగమించవచ్చు. సో అందుకే అతన్ని కలవండి అని జార్జ్ లేథమ్కి అబ్రహం లింకన్ సజెస్ట్ చేస్తున్నాడు. ఇన్ యువర్ టెంపరరీ ఫెయిల్యూర్ there is no evidence that you may not yet be a better scholar and a more successful man in the great struggle of life than many others who have entered college more easily. సో ఇది ఒక టెంపరరీ ఫెయిల్యూర్, తాత్కాలికమైన ఓటమి మాత్రమే. అది ఏమాత్రం నువ్వు బెటర్ స్కాలర్, నువ్వు మంచి విద్యార్థి కావు అని చెప్పడానికి లేదు. సో ఇది ఒక తాత్కాలిక ఓటమే. సో నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ కావు అని చెప్పడానికి ఏమి లేదు. సో జీవితంలో నువ్వు కూడా సక్సెస్ అవుతావు అని చెప్తా ఉన్నాడు. సో దిస్ ఇస్ అ టెంపరరీ ఫెయిల్యూర్. అగైన్ ఐ సే లెట్ నో ఫీలింగ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ప్రే యూ. మళ్ళీ నీకు ఏం చెప్తానంటే, సో నిరాశను దగ్గరికి రానివ్వకు, దరిచేరనివ్వకు. సో అండ్ ఇన్ ది ఎండ్ యూ ఆర్ షూ టు సక్సెడ్. సో చివరికి ఎప్పుడైతే నువ్వు నిరాశను దగ్గర చేయకుండా చూస్తావో, నిరాశ పడకుండా ఉంటావో, అప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. షూ టు సక్సీడ్ విత్ మోర్ దెన్ ఏ కామన్ ఇంట్రెస్ట్ I subscribe myself. Very truly your friend Lincoln. సో ఇక్కడ విత్ మోర్ దెన్ ఏ కామన్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఐఎమ్ నాట్ జస్ట్ ఏ క్యాజువల్ ఫ్రెండ్. సో నీకు ఒక క్యాజువల్ ఫ్రెండ్ కాదు, నేను ఐ కేర్ అబౌట్ యూ డీప్లీ అండ్ సిన్సియర్, నీ గురించి నేను బాగా ఆలోచించే ఫ్రెండ్ని అని చెప్తున్నాను అనమాట. సో జెన్యున్లీ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ సక్సెస్ అండ్ వెల్ బీయింగ్ అని అర్థం. సో very truly your friend Abraham Lincoln. So let us see summary. So from the examination point of view, rasa summary. Abraham Lincoln wrote a letter of encouragement to his son's friend George Latham on 22 July 1860. So 22 July 1860 రాసిన ఈ లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సహిస్తూ డిస్కరేజ్ కావద్దు అని చెప్తూ రాసిన ఉత్తరం. ఎవరికి ఇది? తన కొడుకు రాబర్ట్ లింకన్ యొక్క ఫ్రెండ్ జార్జ్ లేథమ్ కి రాసిన ఉత్తరం. సో జార్జ్ లేథమ్ వాజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ హిస్ ఎల్డెస్ట్ సన్ రాబర్ట్ లింకన్. రాబర్ట్ లింకన్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఇతను జార్జ్ లేథమ్. బోత్ బాయ్స్ వర్ క్లాస్మేట్స్ అట్ ఫిలిప్స్ ఎక్స్టర్ అకాడమీ ఇన్ న్యూ హాంప్షైర్. సో న్యూ హాంప్షైర్ లో ఉన్న ఈ అకాడమీలో, ఫిలిప్స్ అకాడమీలో ఈ ఇద్దరు పిల్లలు క్లాస్మేట్స్, కలిసి చదువుకున్నారు. దే స్టడీడ్ టుగెదర్. దే బోత్ హోప్ టు గెయిన్ అడ్మిషన్ టు హార్వర్డ్ యూనివర్సిటీ. ఇద్దరు కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించాలని చాలా ఆశించారు. రాబర్ట్ లింకన్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇంటూ హార్వర్డ్ యూనివర్సిటీ. సో రాబర్ట్ లింకన్, అబ్రహం లింకన్ కొడుకు మాత్రము హార్వర్డ్ యూనివర్సిటీలోకి అడ్మిషన్ సంపాదించాడు. వైల్ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు, లేథమ్ ఫెయిల్ ద హార్వర్డ్ ఎంట్రన్స్. సో లేథమ్ మాత్రం, జార్జ్ లేథమ్ మాత్రం హార్వర్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ లో ఫెయిల్ అయ్యాడు. సో విచ్ లెఫ్ట్ హిమ్ సాడ్ అండ్ డిప్రెస్డ్. ఇది అతనికి చాలా బాధను, నిరాశను కలిగించింది. సో రాబర్ట్ లింకన్ ఇన్ఫార్మ్డ్ హిస్ ఫాదర్ అబ్రహం లింకన్ అబౌట్ లేథమ్స్ డిసప్పాయింట్మెంట్ టు హిస్ ఫాదర్ అబ్రహం లింకన్ త్రూ ఎ లెటర్. సో ఒక లెటర్ ద్వారా రాబర్ట్ లింకన్ తన క్లోజ్ ఫ్రెండ్ ఎంత డిసప్పాయింట్ అయ్యాడనే విషయాన్ని తన తండ్రికి అబ్రహం లింకన్ కి లెటర్ ద్వారా తెలియజేశాడు. డిస్పైట్ బీయింగ్ బిజీ విత్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్. సో అబ్రహం లింకన్ ప్రెసిడెంషియల్ క్యాంపెయిన్ లో ఉన్నాడు, అంటే ప్రెసిడెన్షియల్ ప్రచారంలో ఉన్నాడు, ఎన్నిక కోసం ప్రచారంలో ఉన్నాడు. అయినా కానీ అబ్రహం లింకన్ టుక్ టైమ్ టు రైట్ ఎ లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు లేథమ్. సో తనకు సమయం లేకుండా ఆయన కొంత సమయాన్ని తీసుకొని ఈ జార్జ్ లేథమ్ కి ఎంకరేజ్మెంట్ లెటర్ రాశాడు. The letter shows Lincoln's concern for a young boy whose father died several years ago, as well as his own passion for education. ఈ లెటర్ తో ఏమర్థమవుతుంది అంటే, ఇతనికి ఒక అబ్బాయి పట్ల ఉన్న కన్సర్న్. ఎందుకంటే అబ్బాయి తండ్రి జార్జ్ లేథమ్ యొక్క తండ్రి గతంలోనే కొన్ని ఏళ్ల క్రితం చనిపోయాడు. సో తండ్రి లేని ఈ అబ్బాయి పైన ఉన్న కన్సర్న్
అలాగే మనకి ఇతనికి ఎడ్యుకేషన్ పట్ల ఉన్న ఒక ప్యాషన్ ని ఈ ఉత్తరం మనకి తెలియజేస్తుంది. లేథమ్స్ రిజెక్షన్ ఫ్రమ్ హార్వర్డ్ అప్సెట్ లింకన్. సో హార్వర్డ్ లో ఇతను లేథం ప్రవేశం పొందలేకపోవడం, అడ్మిషన్ రాకపోవడం లింకన్ కూడా చాలా అప్సెట్ గురి చేస్తుంది. లింకన్ రోడ్ టు హిమ్ అర్జింగ్ హిమ్ నాట్ టు బి డిసప్పాయింటెడ్ ఆర్ డిస్కరేజ్డ్. సో లింకన్ ఏమని ఉత్తరం రాశాడు, ఉత్తరంలో ఏమని చెప్పాడంటే నువ్వు డిసప్పాయింట్ కావద్దు, డిస్కరేజ్ కావద్దు, నిరుత్సాహపడకూడదు అని చెప్పాడు. He assured him that Latham had the potential to enter Harvard. సో ఇంకేం అష్యూరెన్స్ ఇచ్చాడు అంటే లేథమ్ కి నువ్వు చాలా శక్తి ఉంది, హార్వర్డ్ లో ఖచ్చితంగా సీట్ సంపాదించే శక్తి నీకు ఉంది అని చెప్తున్నాడు. యాజ్ ఎ మెచ్యూర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, సో నేను చాలా అనుభవశాలిగా ఒక మెచ్యూర్డ్ పర్సన్ గా చెప్తున్నాను. ఏమని అంటే లింకన్ ఎంఫసైజ్ దట్, ఏమని చెప్పాడు, ఇఫ్ హీ వాజ్ డిటర్మైన్డ్ ఫర్మ్లీ, సో ఫర్మ్ కృతనిశ్చయంతో ఉంటే he could be successful, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. డిటర్మైన్డ్ ఫర్మ్లీ యూ వుడ్ బి సక్సెస్ఫుల్, నువ్వు కృతనిశ్చయంతో ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తావని లింకన్ చెప్పాడు. లింకన్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ ఫేస్ న్యూమరస్ ఫెయిల్యూర్స్ ఇన్ బోత్ హిస్ పొలిటికల్ అండ్ పర్సనల్ లైఫ్, యూజింగ్ దెమ్ యాజ్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. సో లింకన్ సొంతంగా తన జీవితంలోనే ఎన్నో ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొన్నాడు, ఎన్నో ఓటములు ఎదుర్కొన్నాడు. పొలిటికల్ రాజకీయ జీవితంలోనూ అలాగే వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నోసార్లు ఇతను ఒడిదొడుకుల్ని, ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొన్నాడు. వాటిని అన్నిటిని ఇతను ఆ ఫెయిల్యూర్స్ ని స్టెప్పింగ్ స్టోన్స్ గా మలుచుకొని సక్సెస్ వైపు వెళ్ళాడు, సక్సెస్ కి స్టెప్పింగ్ స్టోన్స్ గా మలుచుకున్నాడు. సో ఆ విధంగా అతను తన సొంత అనుభవంతో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. లింకన్ సజెస్ట్ లేథమ్ మీట్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ హార్వర్డ్ టు డిస్కస్ హౌ టు ఓవర్కమ్ ద అబ్స్టాకిల్స్ దట్ ప్రివెంటెడ్ హిస్ అడ్మిషన్. సో లింకన్ ఏమి సజెస్ట్ చేస్తాడు లేథమ్కు అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీని కలిస్తే అతనితో డిస్కస్ చేయొచ్చు ఏ విధంగా అబ్స్టాకిల్స్, సో అడ్డంకులు ఏమున్నాయి నువ్వు అడ్మిషన్స్ రావడానికి, అవి ఏమి నిన్ను ఆపగలిగా, ఏ అడ్డంకులు నిన్ను ఆపేశాయి అడ్మిషన్ రాకుండా అనే విషయాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, అతనితో డిస్కస్ చేయని ఒక సలహా ఇచ్చాడు. ద టెంపరరీ ఫెయిల్యూర్ డిడ్ నాట్ మీన్ దట్ లేథమ్ వాజ్ నాట్ ఏ బెటర్ స్కాలర్. సో ఇది తాత్కాలికమైన ఓటమి, దీని అర్థం ఏంటంటే నువ్వు మంచి విద్యార్థి కావు అని కాదు. సో నువ్వు మంచి విద్యార్థివే, దిస్ ఇస్ ఏ టెంపరరీ ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు. ఫైనలీ చివరిగా ఈ రీటరేటెడ్, తిరిగి మళ్ళీ ఏం చెప్పాడంటే హిస్ అడ్వైజ్ అర్జింగ్ లేథమ్ నాట్ టు లెట్ డిస్కరేజ్మెంట్ హోల్డ్ హిమ్ బ్యాక్. సో ఇంకేమి లాస్ట్ గా చివరిలో మళ్ళీ ఏం చెప్పాడంటే లేథమ్ కి, నువ్వు డిస్కరేజ్మెంట్ ని దరిచేయనీయకు, నిరాశ నిస్పృహల్ని నువ్వు నీ దరి చేరనీయకుండా ఉంచితే అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్తున్నాడు. సో ద లెటర్ రిఫ్లెక్ట్స్ లింకన్స్ లైఫ్ లాంగ్ కన్సర్న్ విత్ ఎడ్యుకేషన్ ఫర్ యూత్. సో ఈ లెటర్ చూస్తే మనకి లింకన్ కి ఎడ్యుకేషన్ పట్ల ఉన్న కన్సర్న్ ఏందో మనకి తెలుస్తుంది.